యూ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. అంటే ఏంటి? ఉమ్మ ఊస్తారు, తూకంటారు దాన్ని. తినమ్మా. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైతే మీరు అన్న ఎడ్యుకేటెడ్ అని చెప్తున్నారో అదే మతానికి సంబంధించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా భారతదేశంలో ఉన్నారని. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైతే ప్రియా చౌదరి గారు అన్ని ఎడ్యుకేటెడ్ ఫెయిలర్స్ చెప్తున్నారో అదే మతానికి సంబంధించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారండి, మిసైల్ మ్యాన్ అండి. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైతే మీరు అన్ని ఎడ్యుకేటెడ్ ఫెయిలర్స్ అని చెప్తున్నారో అదే మతానికి సంబంధించిన వ్యక్తి టిపు సుల్తాన్ షహీద్ రహమతుల్లా అలే ఎవరైతే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడారో ఆ కాలంలోనే ర్యాకెట్స్ తయారు చేశారు. ఆ ర్యాకెట్స్ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసి కొన్ని సంవత్సరాలు దానిపైన రీసెర్చ్ చేసి డబ్బింగ్ చేసి ర్యాకెట్స్ తయారు చేశారండి. అతను కూడా ముస్లిం. హిందూస్ లో చదువు లేని వాళ్ళు లేరా అండి? దళితుల్లో చదువు లేని వాళ్ళు లేరా అండి? క్రైస్తవ సోదరుల్లో చదువు లేని వాళ్ళు లేరా అండి? ప్రతి మతానికి సంబంధించిన వాళ్ళల్లో ప్రతి మతంలో ప్రతి కులంలో చదువు లేని వాళ్ళు ఉన్నారండి. ఒక మతానికి టార్గెట్ చేసి అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ చెప్పడం ఎక్కడదా కరెక్ట్ అండి? ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం కదా, మీరు కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చూసుంటారండి. 1600 ఎకరాల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఉందండి. 1600 ఎకరాల్లో ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో దాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరండి? ముస్లింసే కాదండి. అలీగఢ్ యూనివర్సిటీ పెద్ద పెద్ద నాయకులు అక్కడి నుంచి వచ్చారండి. పెద్ద పెద్ద నాయకులు, పొలిటికల్ లీడర్స్ అక్కడ చదివారండి. 1150 ఎకరాల్లో ఏదైతే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉందో అది కూడా ముస్లింసే స్థాపించారండి. మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ ఏదైతే ఢిల్లీలో ఉందో జామియా మిల్లియా, ఫ్రీడమ్ ఫైటింగ్ లో అక్కడ చదివిన వాళ్ళు పాల్గొన్నారు. రేష్మి రుమాల్ తెహ్రీక్ లో బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్ గా అక్కడ చదివిన వాళ్ళు పాల్గొన్నారో ఈ ముస్లిం యూనివర్సిటీ జామియా మిల్లియా కూడా ఒక ముస్లిం యూనివర్సిటీ అంది. నా రిక్వెస్ట్ ఏమిటంటే ఎవరైనా చదువుతో దూరం ఉంటే వాళ్ళకి చదువు వైపు తీసుకొని రండి. ఎడ్యుకేషన్ కోసం మీరు ప్రయత్నం చేయండి. హిందూ సోదరుల్లో, ముస్లిం సోదరుల్లో, క్రైస్తవ సోదరుల్లో, దళిత సోదరుల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. మీరు ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేయండి. కుల మతాల మీద భేదాలు సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారండి? రైట్, నేను ఒక విషయం అడుగుతా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉస్మానియా స్థాపించిన వ్యక్తులు కావచ్చు, వేరే వేరే యూనివర్సిటీలు స్థాపించిన వ్యక్తులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ బి, కొంతమంది పెద్దోళ్ళు గొప్పోళ్ళు ముస్లిం కమ్యూనిటీలో ఉన్నారు. దానికి కాదనడానికి లేదు.